హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నము ఎలా చేయాలో తెలుసుకుందాము. కొబ్బరి అన్నం 3వ రోజు ప్రసాదంగా అమ్మవారికి పెడతారు. ముందుగా మనము అన్నాన్ని పొడి పొడిగా ఇలా వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాక మనము తురిమి పెట్టుకున్న అల్లం కూడా దీనికి యాడ్ చేయాలి. 1 ఇంచు అల్లం అయితే సరిపోతుందండి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పులు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా వేయించుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నం రెడీగా ఉంటే కొబ్బరి అన్నం చేయడం చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అంతా వేగిన తర్వాత మనము 1/4 కేజీ బియ్యానికి 1 పచ్చి కొబ్బరి చిప్ప తురుము తీసుకొని దీనికి యాడ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా కొట్టుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ తురిమి వేసాను. ఇలా అంతా చక్కగా కలిసేటట్టు బాగా వేపుకోవాలి. 3 to 4 మినిట్స్ అలా వేయించామంటే మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనము 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము మసాలా అంతా పట్టేటట్టు అన్నాన్ని చక్కగా కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.